Hello friends, this is Raki. Welcome back to our channel Education with Rakesh. ఫ్రెండ్స్ నిన్న మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నాము. ఆ వీడియోకి కామెంట్స్ అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ సపోర్టర్స్ వాళ్ళ డౌట్స్ అనేవి అడిగారు. సో వాళ్ళందరికీ వన్ బై వన్ లైవ్ టు లైవ్ వాళ్ళ కామెంట్స్కి అయితే ఇక్కడ ఈ వీడియోలో సొల్యూషన్స్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం మన ఛానల్లో ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రత్నాగర్ దగ్గర నుంచి వచ్చింది. సార్ రిపోర్ట్ టైంలో ఏమేమి తీసుకెళ్లాలో చెప్పండి ప్లీజ్. ఓకే, రిపోర్ట్ టైంలో ఏమేమి తీసుకెళ్లాలో నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఈ కామెంట్ వీడియో నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో అందులో బ్రీఫ్లీగా అయితే నేను రిపోర్టింగ్ టైంలో ఏమేమి తీసుకెళ్లాలో మీకు బ్రీఫ్లీగా అయితే ఆ వీడియోలో చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి, నేను ఈవినింగ్ లోపు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ అజయ్ గారి దగ్గర నుండి, అన్న కాలేజ్ రిపోర్టింగ్ టైంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలా? ఎస్, తీసుకువెళ్ళాలి, ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. బట్ కాలేజ్ వాళ్ళకైతే ఒరిజినల్స్ ఇవ్వకూడదు. సో దీని గురించి కూడా నేను ఆ వీడియోలో చెప్తాను. ఈవినింగ్ లోపు ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను. రిపోర్టింగ్ టైంలో ఏమేమి తీసుకెళ్లాలో ఆ వీడియో కూడా ఈవినింగ్ లోపు నేను అప్లోడ్ అయితే చేసేస్తాను. సో ఆ వీడియోలో మీకు బ్రీఫ్లీగా నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. నెక్స్ట్ కామెంట్ కార్తిక్ దగ్గర నుండి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకో మరెన్నో అప్డేట్ అయితే వెంటనే మీకు పాస్ చేయగలుగుతాను. నెక్స్ట్ రాఖీ గారి దగ్గర నుండి, అన్న ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ టోటల్ అమౌంట్ మొత్తం కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే ఒకేసారి కట్టాలా? ఓకే, మీ డౌట్ అనేది నాకు అర్థమైంది. మీకు ఆ డాక్యుమెంట్ ఈ కాల్ లెటర్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అదంతా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒకేసారి అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు 3 times 4 times అయితే కాలేజ్ వాళ్ళకి పే చేసుకోవచ్చు. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ ఎంత కొంత పే చేయమని అయితే అడుగుతారు. సో వాళ్ళు ఇంత చెప్తే మనం ఇంత పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 7,000 8,000 పే చేయమంటే మేము 5 పే చేస్తాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రిమైనింగ్ పే చేస్తామని చెప్పేసి మనం కొంత అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కొంచెం తగ్గించి పే చేయొచ్చు. వన్స్ మనం ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయితే ఎంతో కొంత స్టార్టింగ్ పే చేయొచ్చు. లేదా మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పే చేస్తాము, మేము ప్రజెంట్ తీసుకురాలేదు అనన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. ప్రజెంట్ అయితే మీ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకుంటారు. సో వాళ్ళు పే చేయమన్నప్పుడు ఎంతో కొంత అయితే మనం పే చేయాలి. నెక్స్ట్ కామెంట్ జగదీష్ గారి దగ్గర నుండి, బ్రో నో కాలేజెస్ అలాటెడ్ యూ అని చూపిస్తుంది బ్రో, కెన్ ఎనీవన్ క్లారిఫై దిస్? మై ర్యాంక్ 4,600. ఓకే బ్రో, మీకైతే ఏ కాలేజ్ అనేది అలాట్ అయితే కాలేదు. మీరు వెబ్ ఆప్షన్స్ ఏమేమి పెట్టుకున్నారో ఏ రీజన్కే పెట్టుకున్నారో మనకైతే తెలియదు. సో మీకైతే ఏ కాలేజ్ అలాట్ కాలేదని చూపిస్తుంది. మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి ట్రై చేయండి, మీకు ఇంకా మరెన్నో వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయండి. సో సెకండ్ కౌన్సిలింగ్లో మీరైతే ట్రై చేసుకోవచ్చు. సెకండ్ కౌన్సిలింగ్లో మీకైతే సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్ JN2K వచ్చింది, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి అప్డేట్ అనేవి మళ్ళీ మీకు వెంటనే పాస్ చేస్తూ ఉంటాను. మీరు ఇచ్చిన సపోర్టు ఇలాంటివి ఇంకెంతగానో ఉంటే మరెంతో అప్డేట్ని ఇస్తుంటాను నేను. నెక్స్ట్ మెసేజ్ రాలేదు, ఈ టైటిల్ అయితే నాకు అర్థం కాలేదండి. మెసేజ్ రాలేదని ఇచ్చారు, బట్ ఏం మెసేజో ఏంటో నాకైతే క్లారిటీగా అయితే అర్థం కాలేదు. మీరు మళ్ళీ క్లారిటీగా నాకు మెన్షన్ చేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఒరిజినల్సే తీసుకొని వెళ్ళాలా? రిపోర్టింగ్ టైంలో ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలండి. రిపోర్టింగ్ టైంలో వచ్చేసరికి వాళ్ళు ఒరిజినల్స్ అడగొచ్చు, లేదా ఒక్కోసారి జిరాక్స్లే తీసుకోవచ్చు. బట్ మనం వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్తో పాటు 2 sets 3 sets జిరాక్సెస్ కూడా తీసుకువెళ్ళాలి. జిరాక్స్లో కూడా 2 sets జిరాక్స్, 1 set వచ్చేసరికి కలర్ జిరాక్సెస్ తీసుకువెళ్ళాలి. నేను దాని గురించి కూడా నేను ఈవినింగ్ లోపు వీడియో చేసి మీకు క్లారిటీ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఈ కామెంట్కి నేను ఆల్రెడీ అయితే రిప్లై అయితే ఇచ్చేసానండి, అందుకే దీని గురించి నేను డిస్కస్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అంట, బ్రో నాకు ఒక కాలేజ్ వచ్చింది, అది నాకు నచ్చలేదు. ఆ కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ జాయిన్ అయ్యి కాలేజ్ ఫీజు కట్టకుండా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా? ఓకే బ్రదర్, మీకు ఒక కాలేజ్ అయితే వచ్చింది, అది మీకు నచ్చినప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆ కాలేజ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఆ కాలేజ్ పర్ఫెక్ట్ అని 100% గ్యారంటీ ఉండి నేను జాయిన్ అవ్వాలనుకుంటే తప్ప మీకు నచ్చినప్పుడు మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అయితే ట్రై చేసుకోవచ్చు. వన్స్ మీకు ఆ కాలేజ్ నచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే మీరు అడ్మిషన్ అక్కడ తీసుకోవాలి. బట్ నాకు అవసరం లేదనుకుంటే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు.
నెక్స్ట్ గోపి గారి దగ్గర నుండి రిపోర్టింగ్ టైంలో టోటల్ ఫీజు పే చేయాలా బ్రో? రిపోర్టింగ్ టైంలో టోటల్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఎంతో కొంత పే చేయాలని అడుగుతారు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఇంత పే చేస్తామని చెప్పేసి మనము పే అయితే చేయొచ్చు. మొత్తం ఒకేసారి పే చేయమని అయితే చెప్పరు. నెక్స్ట్ లింక్ ప్రొవైడ్ చేయండి బ్రో. ఆల్రెడీ దీని లింక్ అనేది నేను చూపించానండి, వన్స్ మీరు చూడండి. నెక్స్ట్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసరికి మహేంద్ర సింగ్. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్, మీకు ఒక్కరికే కాదండి, ఈ డౌట్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉంది. సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు? సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన విత్ ఇన్ 2 వీక్స్ లోపు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డేట్స్ అనౌన్స్ చేశాక మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాగే మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ కామెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి బ్రో ప్లీజ్ చెప్పు, శ్రీనివాసుల దగ్గర నుండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు బ్రదర్, మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చినప్పుడు ఆ కాలేజీలో మేము జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు సో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేసి మీరు అడ్మిషన్ తీసుకొని రావటమే దాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. మీరు ఆ కాలేజ్లో నేను జాయిన్ అవ్వాలి, నాకు ఆ కాలేజ్లో సీట్ వచ్చింది నేను జాయిన్ అవ్వాలి అనుకుని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు ఆ కాలేజీని కాంటాక్ట్ అయ్యి ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆ కాలేజ్ ఫెసిలిటీస్ మొత్తం మీరు అబ్జర్వ్ చేసి ఆ కాలేజ్లో అడ్మిషన్ రాయించుకొని వాళ్ళు సమ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయమంటారు. సో అవన్నీ ప్రొవైడ్ చేసి మీరు అడ్మిషన్ తీసుకొని రావటాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. నెక్స్ట్ కామెంట్, సెకండ్ కౌన్సిలింగ్లో యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉంటాయా? ఈ ఈ కామెంట్ వచ్చేసరికి సెకండ్ కౌన్సిలింగ్లో యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ సీట్స్ అనేవి ఉంటాయా అంటున్నారు. సో కంపల్సరీగా ఉంటాయండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చేసరికి ఒక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 100 సీట్స్లో 50 సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫుల్ అయిపోయినాయి అనుకోండి, రిమైనింగ్ 50 సీట్స్ అనేవి సెకండ్ కౌన్సిలింగ్కి రిలీజ్ చేస్తారు. సో అది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కావచ్చు, ఏ సీట్స్ అయినా కావచ్చు. హాఫ్ ఫుల్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో ఒక కాలేజీలో ఫస్ట్ కౌన్సిలింగ్కి ఫుల్ అయిపోగా రిమైనింగ్ ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అన్ని సీట్స్ సెకండ్ కౌన్సిలింగ్కి అయితే ప్రొవైడ్ చేస్తారు కాలేజ్ వాళ్ళు ఆర్ యూనివర్సిటీ వాళ్ళు. నెక్స్ట్ కామెంట్, సార్ నాకు ఏయూలో సీట్ వచ్చింది, నాది బీసీఏ కేటగిరీ, కానీ నాకు ఎందుకు ఫీజు రింబర్స్మెంట్ రాదు, 37,500 కట్టమని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏయూలో సీట్ వచ్చింది బీసీఏ కేటగిరీ. ఓకే, అక్కడ మీకు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లు మీకు వచ్చేసరికి ఈ కాల్ లెటర్లో పైన ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ సీట్ వచ్చింది, కింద మీకు 0 అని చూపిస్తే అక్కడ మీకు ఫీజు రిమిస్మెంట్ అయితే వస్తుంది. వన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోయి కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి వన్స్ ఆ ఈ కాల్ లెటర్ అనేది మన ఛానల్లో పెట్టినట్లయితే లేదా నాకు పర్సనల్గా సెండ్ చేసినట్లయితే నేను చెక్ చేసి మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తానండి. మీరు కట్టాలా లేదా అవసరం లేదా లేదా ఎందుకు అలా చూపించిందో నేను వన్స్ చెక్ చేస్తే కానీ మీకు క్లారిటీ అయితే ఇవ్వలేను. నెక్స్ట్ కామెంట్, శ్రావణి గారి దగ్గర నుండి, ఏ కాలేజ్ కూడా అలాట్ చేయలేదు బ్రో నాకు. సో మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో మీకు ఏ కాలేజ్ అలాట్ చేయలేదంటే మనం పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ బట్టి ఉంటుందండి. సో మీరు ఏ వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు. సో మీ ర్యాంకును బట్టి మీ వెబ్ ఆప్షన్స్ బట్టి కాలేజ్ అనేది ఉంటుంది. సో మీరు అది వన్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, సెకండ్ కౌన్సిలింగ్ కూడా ట్రై చేయండి, ఈసారి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది? సో సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నామండి. ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన విత్ ఇన్ 2 వీక్స్ లోపు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడైతే సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయో వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ బ్లాంక్ ఖాళీగా ఉంది. సో ఈ టైటిల్ ఏంటో నాకైతే అర్థం కాలేదండి. సో రాజేష్ గారు, బ్లాంక్ ఖాళీగా ఉందంటే దేనికి రిలేటెడో నాకు అర్థం కాలేదు. సో దేనికి రిలేటెడ్ మీరు మళ్ళీ కామెంట్ చేసినట్లయితే నేను మీకు రీసాల్వ్ చేస్తాను. నెక్స్ట్ ఫామ్స్ దగ్గర ఏమీ రాలేదన్న. ఓకే, ఈ వీడియో అయితే నేను నిన్న చేశాను కాబట్టి ఫామ్స్ దగ్గర ఏమీ మీకు కనిపించుండవు. సో ఏంటంటే నిన్నే కాబట్టి రిలీజ్ అయితే చేసింది, ఫైనల్ రిజల్ట్ అనేవి కొంచెం సర్వర్ ఇష్యూస్ వల్ల సర్వర్ బిజీస్ వల్ల సో ఫామ్స్ దగ్గర ఏం కనిపించుండవు. మీరు ఆల్రెడీ అయితే చెక్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్, ఏ సెల్ఫ్ రిపోర్టింగ్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలా లేదంటే కాలేజీకి వెళ్ళాక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నో అండి, మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేస్తేనే అక్కడ మీ డీటెయిల్ మీ నేమ్ అనేది మెన్షన్ అవుతుంది ఆ కాలేజ్లో. మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకున్న ఈ కాల్ లెటర్ నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్ ఈ రెండు మీరు కాలేజీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. వెళ్ళి అడ్మిషన్ మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు అడ్మిషన్ అనేది రాయించుకోవాల్సి వస్తుంది.
నెక్స్ట్ ఫైల్ డౌన్లోడ్ చేశాక కానీ పీడిఎఫ్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, మీరు ఫైల్ డౌన్లోడ్ చేశారు కానీ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం సర్వర్ ఇష్యూస్ వల్ల ఓపెన్ పోవచ్చేమో. బట్ మీకు ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే చాలా టైం గడిచింది కదండి. ఇది నిన్న రిప్లై ఇవ్వాల్సింది. సో నేనైతే కొంచెం వర్క్లో ఉండి నేను చూసుకోలేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ డౌన్లోడ్ అవ్వటం లేదు. ఇది నిన్నటి ఇష్యూనే, మీకు ఇప్పుడు క్లియర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ సెకండ్ కౌన్సిలింగ్. ఓకే, నేను ఈ సెకండ్ కౌన్సిలింగ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో సెకండ్ కౌన్సిలింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రాగానే మీకు వెంటనే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గాయస్. ఇలాంటి సపోర్ట్ అనేది మీ దగ్గర నుంచి ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే ఇన్ఫామ్ అయితే చేస్తాను. ఇలాంటి 1 కాదు 2 కాదు, ఏపీఐ సెట్ ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా న్యూజర్స్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి గాయస్. సో మన ఛానల్ ఇంకా న్యూజర్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మటుకి అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్, మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మన ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్ మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కానీ, మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్స్లో అండ్ గ్రూప్స్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ మీకు ఏ చిన్న అప్డేట్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లోని ముందు పోస్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గాయస్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సో ఎలా ఫీజు ఏమైనా పే చేయాలా, దాని గురించి ఈ డౌట్ గురించి సో మనం మళ్ళీ అయితే డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియో కూడా నేను ఈవినింగ్లో అప్లోడ్ అయితే చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.